నాతో వైరం పెట్టుకున్నందుకే ఈ సీతారత్నాన్ని జైలు వరకు వెళ్లేలా చేశాను. నేను పొందాలనుకుంటున్న దానికి అడ్డొస్తున్న ఈ సీతారత్నానికి సపోర్టుగా నిలబడ్డ నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎందుకు ఇలా చేశానా అని నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నీకేదైనా గొడవ ఉంటే అది నాతోనే. వస్తే నా జోలికిరా. నా పిల్లల జోలికి వెళ్లాలనే ఆలోచన కూడా చెయ్యొద్దు. నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? నిన్ను నీకు సహకరిస్తున్న ఈ అక్క చెల్లెల్ని జైల్లో పెట్టించి పరువు తీసి రోడ్డున పడేలా చేయకపోతే నా పేరు హంసే కాదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. చూడు ఆవిడెలా వార్నింగ్ ఇచ్చి వెళ్తుందో. తను ఖచ్చితంగా అన్నంత పని చేస్తుందక్క. నా మాట విని ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో. మనం ఈమె కూతుర్లం కాదని ఒప్పేసుకుని తప్పుకుందామక్క. లేదు మహి, ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేస్తే మనం ఓడిపోయినట్టే. అక్క, నేను మాటిచ్చినట్టు అమ్మ ఒడిని అమ్మకి అప్పగించాల్సిందే. అక్క, నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. నా మాటలేవి నీ బుర్రకెక్కడం లేదు. నాకు ఒకే ఒక్క మాట చెప్పు, నీకు నేను ముఖ్యం. ఓడా వాళ్ళు చెప్పిందంత అబద్ధం. మేం సీతారత్నం కూతుర్లం కాదని చెప్పేస్తాం. మహి, ఏం మాట్లాడుతున్నావు? లేదక్క, నన్ను ఆపకు, నేను వెళ్తాను. మహి 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 ఆగు మహి, నా మాట విను. లేదక్క, నేను ఎవరి మాట వినను. నేను ఇప్పుడే చెప్పేస్తాను. మహి ఆగమంటున్నానా? లేదక్క, నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఆగు ఆగు, పద.
అక్క నువ్వు నాతో రా. నేను చెప్పేస్తానక్క. రమ్మన్నానా? అక్క ప్లీజ్ అక్క. మహి రా. ప్లీజ్ అక్క అర్థం చేసుకో. నా మాట వినక్క. లేని కొన్ని రావు. సమస్యలు వస్తాయక్క. నువ్వు వెళ్ళు. అక్క అక్క నా మాట వినక్క. ఇప్పుడు వెళ్ళవే. ఎక్కడికి వెళ్తావో ఎలా వెళ్తావో నేను చూస్తాను. అదేంటమ్మా అలా గదిలో పెట్టి గడియ పెట్టేశావు? తనెంత బాధపడుతుంది? ఏం పర్లేదమ్మా. లేదంటే ఇలాగే మొండిగా బిహేవ్ చేస్తుంది. కాసేపు అలా వదిలేస్తే తానే అర్థం చేసుకుని కామైపోతుంది. చిన్నపిల్ల అర్థమయ్యేలా చెప్పాలి గాని ఇలా చేయకూడదమ్మా. మహాలక్ష్మి, మహాలక్ష్మి లోపల నుంచి లాక్ చేసుకున్నట్టుంది. మహి, మహి, మహాలక్ష్మి, మహి తలుపు తీ. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. తలుపు తీయమ్మా. మహి చెప్పేది నీకే, తలుపు తీ. మహాలక్ష్మి, మహి, తను ఏ అగాయిత్యం చేసుకోవడం లేదు కదా? నాకు చాలా భయంగా ఉందమ్మా. మహి, మహి ప్లీజ్ తలుపు తీ. అక్క మాట వినవా నువ్వు? మహాలక్ష్మి, తలుపు తీ మహి ప్లీజ్. మహాలక్ష్మి, డోర్ తీ మహి. హ, మహి, నాకంటే అమ్మ కూడా ఎక్కువ అన్నావు. మరి నా కోసం ఎందుకు అంత టెన్షన్ పడ్డావు? అక్క నీకు నేనే ఎక్కువ కదా. అవునా ఒప్పుకో. మహి నాకు నువ్వు ఎప్పుడూ ఎక్కువేనే. కానీ ఇప్పుడు మాత్రం మనిద్దరికీ అమ్మఒడి రుణం తీర్చుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే నేను చెప్పినట్టు విను. అక్కంటే ప్రేమ ఉంటే అక్క చెప్పినట్టు వినాలి నువ్వు. మహాలక్ష్మి, అమ్మా తనకి నేను నచ్చ చెప్తాను. మహి, కూర్చో. జస్ట్ ఏదో క్యాజువల్ టాక్ అంతే. ఆనంద్ గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి స్మైలీ? అది Okay, you guys carry on. Huh? I'll see you later. విరాజ్ పర్లేదు నువ్వు కూడా ఉండొచ్చు. నీ పర్సనల్స్ మధ్య నేనెందుకు? ఇది నా పర్సనల్ మ్యాటరే. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఈ విషయం ఆనంద్ గారితో పాటు నువ్వు కూడా తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఏంటో చెప్పు స్మైలీ. చెప్పాక మీరు తప్పుగా అర్థం చేసుకోరు కదా? పర్లేదు, వీ కెన్ అండర్స్టాండ్. నువ్వు ఏం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పొచ్చు. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేను ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో చిన్న డైలమాతో చెప్పలేకపోయాను. బట్ బట్ అది ఇంకా దాచడం తప్పు అనిపించి మీతో చెప్పాలని వచ్చాను. ఆనంద్ గారు, కాలేజ్లో నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే తను లేకపోతే నేను బతకలేను, తనే నా జీవితం అనేంత
ఏదో చిన్న భయం మీతో చెప్పనీయకుండా దాచేసింది. కానీ ఈ గిల్ట్ ఎక్కువ రోజులు క్యారీ చేయలేక మీతో చెప్పేశాను. ఐఎమ్ రియలీ సారీ ఆనంద్ గారు. ఇట్స్ ఓకే స్మైలీ. ఇన్ఫ్యాక్ట్ నీ మీద రెస్పెక్ట్ కూడా పెరిగింది. పాస్ట్ ఈస్ పాస్ట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. ఛే! చూడబోతే విరాజ్కి ఈ విషయం నచ్చినట్టు లేదు. ఏదో ముభావంగా ఉన్నాడు. అలాంటిదేం లేదు స్మైలీ. ఇన్ఫ్యాక్ట్ నాకంటే తనే ఇలాంటి విషయాలను లైట్ తీసుకుంటాడు కదా విరాజ్? యా, ఆఫ్ కోర్స్. మీకు మీకే లేనప్పుడు నాకెందుకు? ప్లీజ్ యూ గైస్ క్యారీ ఆన్, నాకు వేరే పని ఉంది. పాపం విరాజ్కి చుక్కలు కనపడ్డాయనుకుంటా. నా లవ్ స్టోరీతో నన్నే లాక్ చేద్దామనుకున్నావా? అదే లవ్ స్టోరీతో నిన్నే లాక్ చేసి పడేశాను. ఇప్పుడు నువ్వు గొంతెత్తి అరిచి చెప్పినా నా తప్పుని ప్రూవ్ చేయలేవు విరాజ్. ఈ స్మైలీ నేను అనుకున్న దానికంటే చాలా డేంజర్లా ఉంది. సిన్సియర్గా తన లవ్ మ్యాటర్ చెప్పినట్టు చెప్పి అన్నయ్యనే ఇంప్రెస్ చేసేసింది. ఛా! బ్రేకప్ అయిందని అబద్ధం చెప్పి మళ్ళీ వాడితోనే తిరుగుతుంది. అసలు ఎందుకింత డ్రామా క్రియేట్ చేస్తుంది? వెంటనే చైత్రకి విషయం చెప్పాలి. అసలు ఎందుకింత డ్రామా క్రియేట్ చేస్తుంది? చెప్ప విరాజ్. చైత్ర, ఆ స్మైలీ డ్రామాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మనం ఇలాగే ఊరుకుంటే అన్నయ్యని కంప్లీట్ గా తన మాయలో ముంచేస్తుంది. ముందేం జరిగిందో చెప్ప విరాజ్. ఆ స్మైలీ ఇందాక అన్నయ్యతో తనకి కాలేజ్లో లవ్ అఫేర్ ఉందన్న విషయం కన్వే చేసింది. అవునా? అంటే బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఒప్పేసుకుందా? అలా ఒప్పేసుకుంటే తను స్మైలీ ఎందుకు అవుతుంది? కాలేజ్లో ఒక అతన్ని లవ్ చేశాను, అది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే, ప్యూర్ లవ్ కాదు, మీకు చెప్పుకోకపోతే గిల్టీ పోదు అని నానా హై డ్రామా చేసింది. వాడితో లవ్ బ్రేకప్ అయిందని కూడా చెప్పేసింది. అలా ఎందుకు చెప్పింది? ఎందుకంటే అన్నయ్య దృష్టిలో స్మైలీ పాపం ఎంత జెన్యూన్ అని మార్క్స్ కొట్టేయడానికి. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో రిలేషన్షిప్లో ఉందని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు తనే డైరెక్ట్గా వచ్చి లవ్ విషయం అన్నయ్యకి చెప్పేసింది. ఇప్పుడు మనం ఏదైనా ప్రూవ్ చేయాలని చూసినా తను ఆల్రెడీ చెప్పింది కదరా అని అంటాడు తప్ప ఏం చేసినా నమ్మడు. ఇంతకీ స్మైలీ చెప్పిన విషయానికి ఆనంద్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా, అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తాడే తప్ప ఎదుటి వాళ్ళ నెగటివిటీని గుర్తించడు. బ్రేకప్ అయిందని అబద్ధం చెప్పింది కదా, సో పాస్ట్ ఈజ్ పాస్ట్, లీవ్ ఇట్ అన్నాడు. పైగా తను చాలా సిన్సియర్ అని ఫీల్ అవుతున్నాడు. చైత్ర ఇప్పుడు అసలు నిజం బయటపడితే అన్నయ్య చాలా హర్ట్ అవుతాడు. అన్నయ్య స్మైలీ పట్ల మరి అంత డీప్ ఫీలింగ్ పెంచుకోకముందే మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయగలం విరాజ్? ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. అలా మనం ఇప్పుడు డిసప్పాయింట్ అయితే ఎలా? నువ్వు ముందు ఇంటికి రా. ఇలా ఫోన్లో డిస్కస్ చేసుకుంటే ఏ మ్యాటర్ తేలదు.
డైరెక్ట్గా కూర్చుని మాట్లాడుకుంటే ఏదో ఒక ఐడియా వస్తుంది. సరేలే ఉండు. విరాజ్కి కొంచెం దూరంగా ఉండు. లేదు విరాజ్, నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, నేను ఇప్పుడు రాలేను. వాట్? నాకంటే నీకు పర్సనల్ ఏంటి? చూడు, నువ్వు వస్తున్నావు అంతే. అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరగవు విరాజ్. నేను చెప్తున్నాను కదా, నాకు వర్క్ ఉంది, రావటం కుదరదు. బాయ్. ఛ, కట్ చేసింది. నేను మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తుందా? అంటే నన్నే నెగ్లెక్ట్ చేస్తుందా? ఈ విరాజ్నే నెగ్లెక్ట్ చేస్తుందా? చెప్తా. ఏంటి బామ్మా, ఏం చేస్తున్నావు? పుస్తకాలు చదువుతున్నాను రా. అంతేలే, పుస్తకాలు చదవడాలు, కబుర్లు చెప్పడాలు, వీటి మీద ఇంట్రెస్ట్. నీ హెల్త్ మీద నీకుండదు కదా. అలా అనేసావేంట్రా చిన్నోడా? టైంకి టాబ్లెట్ అది తింటూనే ఉన్నాను కదా. డైటింగ్ కూడా చేస్తున్నాను. అస్సలు స్వీట్లు కూడా తినడం లేదు. ఎన్ని చేసేం లాభం? నీ జాయింట్ పెయిన్స్ కంట్రోల్ అయ్యాయా? లేదురా, కాస్త టైం పడుతుంది. మ్మ్. వాటి కోసమే డైలీ స్పెషల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. ఏం ఎక్సర్సైజు? ఇలా ఖాళీగా కూర్చుని పుస్తకాలు చదవడమా? ఇదిగో, నువ్వు ఎలా పడితే అలా ఎక్సర్సైజ్ చేయడానికి వీల్లేదు. నీకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కన్సల్ట్ లోనే నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి. హాహా. లేదంటే ఎక్కడైనా పొరపాటున ఇలా మెలిక పట్టిందనుకో, ఏంటి పరిస్థితి? అందుకే కదరా రోజు చైత్రే దగ్గరుండి నాకు ఎక్సర్సైజ్ చేయిస్తుంది. మరి ఈరోజు మీ డాక్టర్ గారు ఎందుకు రాలేదు బామ్మ? అవును, ఈ పాటికే వచ్చుండాలే కదా. ఎందుకు రాలేదు? సెలవు తీసుకుందేమోరా. తను అలా ఇష్టం వచ్చినట్టు సెలవు తీసుకుంటే నువ్వు శాశ్వతంగా సెలవు తీసుకోవాల్సి వస్తుంది. చిన్నోడా, అవేం మాటలరా? నీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి బామ్మ. నా మీద? ఎస్. రేపు నాకు పెళ్ళై పిల్లలు పుట్టి నువ్వు నా పిల్లలతో అదే నీ మనవరాళ్ళు మనవడితో లేడి పిల్లలాగా చెంగు చెంగుమని ఎగురుకుంటూ మన గార్డెన్ అంతా పరిగెడుతూ ఆడుకోవాలి. అది నేను నా చెయ్యి. అదే చెయ్యి అంటే చెయ్యి కాదు, కళ్ళు. నేను నా పెళ్ళాం కళ్ళారా చూస్తూ అలా మురిసిపోవాలి. చిన్నోడా, నిజంగా నేనంటే నీకెంత ప్రేమరా? నా కోసం ఇంత ఆలోచిస్తున్నావా? నీ గురించి కాదు, చైత్ర అంటే ఇప్పుడు చైత్ర వస్తేనే కదా నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. నీకు ట్రీట్మెంట్ జరిగితేనే కదా నువ్వు హెల్తీగా ఉంటావు. మరి హెల్తీగా ఉంటేనే కదా నువ్వు నా పిల్లలతో ఆడుకుంటావు. అందుకు ఇప్పుడు చైత్ర ఇంపార్టెంట్ అన్నమాట. నా బంగారు కొండ. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు? వెంటనే చైత్ర కాల్ చేసి రమ్మని చెప్పు, వచ్చి నీకు ట్రీట్మెంట్ చేయమని చెప్పు. వస్తుంది లేరా, రాకపోతే కాసేపు ఆగి చేస్తానులే. బామా, ఇదిగో ఈ నెగ్లిజెన్సే వద్దు అనేది. అన్నయ్య పెళ్ళి, నా పెళ్ళి, నా పిల్లల పెళ్ళి, ఆళ్ల పిల్లల పెళ్ళి, ఆళ్ల పిల్లల పెళ్ళి, ఆపై మనవరాళ్ళు మనవాళ్ల పెళ్ళి, వాళ్ళ మనవరాళ్ళ పెళ్ళి. వద్దు, ఇప్పుడే కాల్ చేసి చేయి మరి. చైత్ర, నేను రమ్మంటే కుదరదని చెప్పి కాల్ కట్ చేస్తావా? ఇప్పుడు ఎలా రాకుండా ఉంటావో నేను చూస్తా. కాబోయే పెళ్ళాం కదా అని ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తోంది. చెయ్యి. డ్యూటీకి రావడానికి టైం ఉంటుంది, కానీ నా కోసం మాత్రం నీకు టైం ఉండదు. పనిలో ఉన్నానులే విరాజ్. నేనంత ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటే నువ్వు సిల్లీ విషయం అని దాటేస్తావా? ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ నీది. చాలు చాలు, ఓవర్ యాక్షన్ ఆపి విషయం ఏంటో చెప్పు. ఆ స్మైలీ అన్నయ్య దగ్గర తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, బ్రేకప్ అయిందని స్టోరీ చెప్పింది కదా. హా, అవును.